ప్రభువా, నా బిడ్డలు ప్రార్థనకు ఎక్కువ మంది రావడం లేదు, తక్కువ మంది వస్తున్నారంటే, విచిత్రంగా దేవుడు నాకు ఏం చెప్పాడు తెలుసా? మునుపు జరిగినదే మరలా జరుగును అంటున్నాడు ఆయన. దేవుని మాట. ఏమన్నావు ప్రభువా? నేనంటున్నది ఏంది టాపిక్, నువ్వు చెప్పేది ఏంటి? మా సంఘములో ప్రార్థన కూటాలు వెలవెలా పోతున్నాయి, కాబట్టి రానందుకు నా బిడ్డలను కోప్పడొద్దు, నువ్వు మాకు అట్లాంటి పరిస్థితి తెచ్చిపెట్టావని దేవుడిని అంటున్నా. మా వాళ్ళు ఎవరిని నువ్వు కోప్పడొద్దు అని అడిగితే దేవుడు అంటాడు, మునుపు జరిగినదే మరలా జరుగును అంటాడు. నాకు ఒక నిమిషం పాట అర్థం కాలే. ఏమన్నావు తండ్రి? నేననేది ఏంటిది, నువ్వు అనేది ఏంటిది అంటే, జ్ఞాపకం చేసుకో అంటున్నాడు ఆయన. దేవుడు అద్భుతంగా మాట్లాడతాడండి. ఆయన ఫ్రీక్వెన్సీకి మన మైండ్ ట్యూన్ అయితే ప్రతిరోజు ప్రతి గంట ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అప్పుడు అర్థమైంది, మన సేవ ఆరంభములో నేను ఇదే పని చేశా. ఏం చేశానంటే, ప్రార్థన కూటము అని పిలిచినప్పుడు అందరూ రాలేకపోతున్నారు గనుక, అందరూ ఎప్పుడు రాగలుగుతారో దాన్నే ప్రార్థన కూటంగా మలిచివేయమని అప్పుడు దేవుడు నాతో మాట్లాడితే అలా చేశాను. మీరు ఏ రోజు రారు కదా, ఆదివారమే వస్తారు కదా, కమాన్ ఆదివారమే ప్రార్థన చేయండి అని చేయించాను. అద్భుతమైన ఉజ్జీవకరమైన ప్రార్థన జరిగింది. ఎందుకంటే రాని మీరందరూ భక్తిహీనులు కాదు, రానోళ్ళు మీరందరూ ప్రార్థన అంటే ఇష్టము లేనోళ్ళు కాదు, రాని మీరు కూడా ప్రార్థన చెయ్యాలి అనే ఆశ కలిగిన వాళ్ళే. ఎలాగో వచ్చారు కదా, శనివారమే చేయమని ఉందా ఎక్కడన్నా ప్రార్థన? ఆదివారం అయితే చేయొద్దా? వచ్చారు కదా ఆదివారం, ప్రభురాత్రి భోజనం అయిపోయింది. అందుకే అంత లంబా ప్రసంగం చేశా, ఫస్ట్ ప్రసంగం. ఇప్పుడు మిగిలిన టైం ఏం చేద్దామంటే మనం ప్రార్థన చేద్దాం. అదే అద్భుత కార్యం అని చెప్పాను నేను. ఇప్పుడు ఏం చేస్తామంటే కార్డ్లెస్ మైక్ సంఘంలో తిప్పుతాం. నేను అవకాశము లేక శనివారం రాలేకపోయాను కనుక ఇప్పుడు వచ్చాను, అయ్యగారు ప్రార్థన కొరకు టైం ఇచ్చి మంచి పని చేశారు, నేను ఇప్పుడు ప్రార్థన చేసి ధన్యుణ్ణవుతాను, ధన్యురాలనవుతాను అనుకున్నోళ్ళు మీరు చెయ్యెత్తాలి. మీ దగ్గరికి కార్డ్లెస్ మైక్ వస్తుంది, అందులో మీరు ప్రార్థన చెయ్యండి. మన సంఘ విజ్ఞాపన కొరకు మనం గడుపుదాం. ఇక ప్రసంగం అయిపోయింది, నేను చెప్పాను కదా, నో ప్రసంగం. ఇవాళ ఐఎమ్ కన్వర్టింగ్ ద వర్షిప్ సర్వీస్ ఇంటూ ఎ ప్రేయర్ మీటింగ్. ఆరాధన కూటమును ప్రార్థన కూటంగా మార్చేస్తున్నాను. మంచిదా కాదా? వద్దా? అరే భలే ఉన్నవరా బాయ్, నువ్వు శనివారం ఎగ్గొట్టి మేము హ్యాపీగా ఉందామంటే మాకు మళ్ళీ ఇక్కడ ఇరికిచ్చావేంటి? నిజంగా ప్రార్థన ఇష్టం లేని వాళ్ళు ఆదివారం కూడా వెళ్ళిపోవాలి. నిజంగా ప్రార్థన ఇష్టం లేని వాళ్ళు ఆదివారం కూడా రాకండి. ఆదివారం రావాలి అనుకుంటే ప్రార్థన చేయడానికి సిద్ధపడి రండి. ఇష్టంగానో ఇష్టం లేకుండానో చచ్చినట్టు మనలో ప్రతి ఒక్కరూ ప్రార్థన వీరులు కావాలి. ఇది దేవుని పంతం అండి. కొన్ని పార్టీలు అంటే అవినీతి అంతం, మా పార్టీ పంతం అని ఏమండి. మా పంతం ఏంటంటే
సోమరితనం అంతం, అగాపే సంఘం పంతం. ప్రార్థనా పరులం కావాలి, అందరం ప్రార్థనా పరులం కావాలి. సిగ్గుపడు, భయపడు, నాకు అలవాట్లేదు, ఇంతమంది ముందు నాకు భయం వేస్తుందని ఏ సిల్లీ రీజన్స్ చెప్పొద్దు. ప్రతి ఒక్కరూ ప్రార్థించడంలో ఒక అగ్ని జ్వాలలు కావాలి. ప్రతి ఆదివారము అగ్ని వంటి ప్రార్థన ఇక్కడ జరగాలి. దేవాగ్ని దిగి రావాలి. ప్రతి ఆదివారము 500 మంది విజ్ఞాపన చేస్తే ఉజ్జీవం ఎందుకు రాదండి? తప్పకుండా వస్తుంది. నేను చెప్తున్నాను, ఇంతవరకు భూమి మీద నాకన్నా మొండోడు పుట్టుండకపోవచ్చు. ఎట్లాగైనా నేను అనుకున్నది సాధిస్తాను. నా పాయింట్ ఏంటంటే, నా దగ్గరకు వచ్చి నన్ను సంఘ కాపరిగా గౌరవించి నా చేత్తో ప్రభురాత్రి భోజనం తీసుకునే వారు, ఇక్కడ దశంభాగాలు వేసేవాళ్ళు అందరూ ప్రార్థనా పరులు కావాలా? ఏ మేరా జిద్ హై. మరి శనివారం అయితే కావటం లేదు కదా, మరి ఏం చేద్దాం? ఆదివారమే చేద్దాం ప్రార్థన. ఇప్పటి నుంచి ఏదో చిన్న మెసేజ్ తీసుకొని ప్రభురాత్రి భోజనం తీసుకొని రొట్టె విరుచుకొని ఆ తర్వాత అందరం ప్రార్థన చేద్దాం. గేట్ పెట్టిస్తున్నాం నెక్స్ట్ వీక్. తాళం పెడతారు అబ్బులు గారు, పెద్ద తాళం కప్ప. ప్రార్థన ఎందుకు చెయ్యరు? ఇక నేను కట్టె పట్టుకొని తిరుగుతాం మొత్తం. నా దుడ్డు కర్ర మిమ్మల్ని ఆదరించబోతోంది.